హలో, దిస్ ఈజ్ ఝాన్సీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ముందు చెప్పుకున్న క్యారెక్టర్ గుర్తుంది కదా, అదేనండి పల్లవి. ఆ మూవీలో పల్లవి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఇంపార్టెంట్ అండ్ అమ్మాయిలందరికీ చాలా ఫేవరెట్ అయిన క్యారెక్టర్ అరుణ్. అదేనండి పల్లవి హస్బెండ్ క్యారెక్టర్. ఎంత మెచ్యూర్డ్ క్యారెక్టర్. అలాగనే ఉంటే నాకు తెలిసి ఎవరి లైఫ్ లో అన్నా 99% ప్రాబ్లమ్స్ అసలు చాలా త్వరగా సాల్వ్ అయిపోతాయి. మాకు అసలు రావు. ఫస్ట్ తను ఒక మెచ్యూర్డ్, ఇంటెలిజెంట్, చాలా కామ్ అండ్ కొంచెం ఇంట్రోవర్ట్. అరుణ్ గ్రేట్ అని చెప్పడానికి 100 కారణాలు చెప్పొచ్చు. నేనైతే కొన్ని చెప్తాను, మిగతా మీరు కామెంట్స్ లో చెప్పండి. తన వైఫ్ ఉమా సిచ్యుయేషన్ చెప్పి ఇంట్లో ఉంచుకుందామంటే వెంటనే ఒప్పుకుంటాడు. అసలు ఎవరండి ఈ రోజుల్లో అలా ఊరుకుంటారు? ఉమా తనని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. వాళ్ళు విడిపోవడానికి 100 ట్రైస్ చేస్తుంటాడు. అయినా కూడా ఎక్కడ 1% కూడా తన పేషెన్స్ ని కోల్పోడు. అండ్ కొంచెం కూడా అనుమానపడ్డు. ఎవరుంటే చెప్పండి అలా? ఎంత మంచి హస్బెండ్ అయినా సరే లిమిట్స్ క్రాస్ చేస్తే ఎంత వరకైనా వెళ్తారు. ఎలాంటి రీజన్స్ లేకుండానే ఎన్నో బంధాలు విడిపోతున్నాయి ఈ రోజుల్లో. లాస్ట్ కి పల్లవి తనని అనుమానించినా కూడా ఎక్కడెక్కడ కొంచెం కూడా తన సహనం కోల్పోడు. అసలు ఎంత మంచి వ్యక్తిత్వం తనది. ఇలా చెప్పుకుంటూ పోతే తన గురించి చాలా చెప్పచ్చు. లైక్ ఏం చెప్పకుండానే తను అన్ని అర్థం చేసుకోవడం, చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి తనలో. మేబీ ఇలాంటి హస్బెండ్ మూవీస్ లోనే ఉంటారేమో, రియల్ లైఫ్ లో ఉండరేమో. కానీ అబ్బాయిలు ట్రై చేయండి. మీరు కానీ ఇలా ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ట్రై చేయొచ్చు. అలాంటి వ్యక్తిత్వం ఉంటే ఏ ఫ్యామిలీ అయినా, ఏ రిలేషన్ అయినాను సూపర్ గా ఉంటుంది. అరుణ్ లాంటి హస్బెండ్ కావాలని ఎంతమంది అమ్మాయిలు కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి.